బుట్టను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ లోపే ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవి మున్సిపల్ నిధుల లేకపోతే దాతల ముందుకు వస్తే వారి ద్వారానా అనేది మరి రాబోయే 2-3 రోజుల్లో డిసైడ్ చేసి ప్రతి ఇంటికి ఒక చెత్త బుట్టను అందిస్తాము. కాబట్టి ప్రజలు బాధ్యతతో సామాజిక బాధ్యత మనందరికీ ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామనే ఒక వాస్తవాన్ని మీ అందరూ కూడా గుర్తించాలి. మన ఇల్లు శుభ్రంగానే మరి 4 సార్లు తుడుచుకోగానే కాదు, మన పరిసరాలని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాగే రాబోయే వర్షాకాలం సీజన్లో మాచర్ల పట్టణాన్ని గ్రీన్ సిటీగా డెవలప్ చేయడానికి కూడా మరి చర్యలు తీసుకుంటాము. పెద్ద పెద్ద మొక్కలు తీసుకొని వచ్చి నాటి మాచర్లను కూడా మరి గ్రీన్ సిటీగా డెవలప్ చేయడానికి మరి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇది అందరూ మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సహకరించండి, విజ్ఞతను ప్రదర్శించండి అని చెప్పి సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మే 23 నుంచి జూన్ 20వ తారీఖు వరకు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాన్ని చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలని మరి ఈ క్లీనింగ్ గ్రీన్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేస్తూ అవగాహన కల్పిస్తూ ఆవశ్యకతను తెలియజేస్తూ మరి ముందుకు పోతున్న విధానం ప్రతి పౌరుడికి ప్రతి పార్టీ నాయకులకి ఆదర్శం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడగలుగుతాం. మరి వచ్చే వర్షాకాలం మురుగునీరు నిలబడకుండా దోమల బారి తగ్గాలి అంటే మనం మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా అంటువ్యాధులన్నీ కూడా జల కాలుష్యం వలన కానీ, తాగే నీటి కాలుష్యం వలన కానీ, లేదా ఈగలు దోమల వల్లనే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయనే విషయాన్ని కూడా మరి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇల్లు శుభ్రంగా ఉండగానే సరిపోదు, మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం జీవించాలి అనే ఆలోచన విధానం కూడా ప్రజల్లో రావాలి. ముఖ్యంగా ప్రజలకి మరీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మీరు చెత్త బుట్టల్ని ఉపయోగించండి. మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు ఆ చెత్త బుట్టల్ని వారికి అందిస్తే వారు మరి దాన్ని ఆ ట్రక్కులో వేసుకొని మీకు ఖాళీ బుట్టలు అందిస్తారు. కాలువల్లో మన ఇంటి వ్యర్థాలన్నింటినీ తీసుకొని వచ్చి కాలువల్లో పడేసే విధానానికి స్వస్తి చెప్పాల్సిందిగా మిమ్మల్ని మరీ ప్రార్థిస్తా ఉన్నాను. దీనివలన మీ ఇంటి ముందు మురుగు పేరుకోవటం, దుర్గంధం రావటం, అంటువ్యాధులు రావటం అనేది అది మీకే ఇబ్బంది. మీ అనారోగ్యాన్ని మీ చేతులారా కొని తెచ్చుకోవద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందనే ఒక వాస్తవాన్ని కూడా మీరు గ్రహించాలి.